హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ సద్గురు సిద్ధదత్త అవధూత చెప్పే మంచి మాట. శ్రీకంఠ సదాశివ బాలా త్రిపుర సుందరి బాల బాలాజీ బాల రామ అనగా దత్త పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుగా. మరి మీ అందరికీ బ్యాంకులు ఉన్నాయి కదా, బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉంది కదా, అకౌంట్ తోడు మీకు ఏటీఎం కూడా ఉంది కదా. అలాగే ఏ బ్యాంక్ లో అయితే మీరు డబ్బు వేసుకున్నారో ఎక్కడన్నా సరే ఎప్పుడన్నా సరే ఆ బ్యాంక్ లో డబ్బు ఉంది కాబట్టి మీ దగ్గర ఏటీఎం ఉంటే కరెక్ట్ గా మీరు ఆ ఏటీఎం ని డబ్బు తీసుకోగలుగుతారు. లేదా మీరు తీసుకోలేరు. అలాగే మీ తపస్సు, విశ్వశక్తి యొక్క తపస్సు, భగవంతుని అనుగ్రహం, గురువు అనుగ్రహం ఉంటే మీకు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ అయిందో మీకు సద్గురు ఎప్పుడైతే దొరికారో మీకు అప్పుడు ఏటీఎం మీ చేతికి వస్తుంది. ఏటీఎం ఎప్పుడైతే ఉందో బ్యాంక్ లో అప్పుడు మీ తపస్సు చేసినటువంటి ఆత్మశక్తిని రుజువు చేసుకోగలరు. ఎలాగా? సమయ పాలన, టైమ్ ఈజ్ గాడ్ అన్నారు. అంటే సమయమే సాక్షాత్గా భగవంతుడు అని మహాత్ములు అందరూ చెప్పారు. సమయంలో భగవంతుడు ఉన్నాడు. ఆ సమయమే మీ బ్యాంకు. అయితే మీ సమయానికి, మీరు పుట్టిన సమయానికి మీ బ్యాంక్ ఎక్కడుంది మీకు తెలుసా? ఎక్కడైనా విన్నారా మీ బ్యాంక్ ఎక్కడుందో? ఏ బ్యాంక్ లో మీ డబ్బు ఉందో, మీ ఆస్తి ఉందో, మీ తపస్సు ఉందో తెలియకుండా మీరు ఏటీఎం లో డబ్బులు ఎలా తీసుకోగలుగుతారు? మీ తపస్సు ఎలా తీసుకోగలుగుతారు? అందుకని ఒకే సమయం, ఒకే దిశ, ఒకే మంత్రం పాటించండి. గడియారం ఉంది అంటే 12 మీదకి వచ్చేటప్పుడు 2 ముళ్ళు కలుస్తాయి. కలిసినప్పుడు గంటలు కొట్టేదైతే గంటలు మోగుతాయి. అలాగే 2 ముళ్ళు కలిసేది 12 గంటలకే 2 ముళ్ళు కలుస్తాయి. అలాగే నీవు ఏదో ఒక సమయం, ఉదయం, మధ్యాహ్నము, రాత్రి, అర్ధరాత్రి, ఒక శుభ సమయం, ఏ సమయం అయితే అదే సమయంలో నిరంతరం 360 రోజులు సాధన చేస్తుంటే అక్కడ నీ యొక్క వైబ్రేషన్, నీ విశ్వశక్తి నుంచి వస్తున్నటువంటి తరంగాలు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వస్తున్నటువంటి అనుసంధానమైనటువంటి దివ్య భావ తరంగాలు నీ చుట్టూరా ఒక వలయాన్ని, ఒక ఆరాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ ఆరాలో కూర్చొని నువ్వు తపస్సు చేస్తున్నావంటే ఆ గది నిండా, నువ్వు ఉన్న వాతావరణం నిండా విశ్వశక్తి, పాజిటివ్ సకార శక్తి ఏర్పడుతుంది. మరి తిరిగి నువ్వు ఏ సమయంలో కూర్చుని అదే సమయంలో చేసినప్పుడు అదే సమయానికి 2 ముళ్ళు ఏకమైనట్టుగా, గడియారం ముళ్ళు 12 మీద వచ్చేటకల్లా 2 ముళ్ళు ఏకమైనట్లుగా యూనివర్సల్ నుంచి వస్తున్నటువంటి వైబ్రేషన్ తరంగాలు, ఆ అందులో ఉన్న నీ యొక్క బ్యాంక్ అకౌంట్ తపస్సు, నీవు అదే సమయంలో కూర్చున్నప్పుడు నీ ఒక ఏటీఎం అయితే ఆ సమయం ఒక బ్యాంక్. ఆ 2 ఏకమయ్యి నీ తపస్సును రుచి చేసుకుని అధికం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు నువ్వు ఏమైనా సాధించగలవు. ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడికి పడితే అక్కడ, ఎలా పడితే అలా చేస్తే నీకు ఏం లాభం ఉంటుంది? అందుకని నీ వైబ్రేషన్స్, నీ తపస్సును రిసీవ్ చేసుకోవాలి. నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి? నువ్వు పుట్టినటువంటి లగ్నం, నువ్వు పుట్టినటువంటి లగ్నానికి 5వ లగ్నం, నువ్వు పుట్టినటువంటి లగ్నానికి 9వ లగ్నం, నువ్వు పుట్టిన లగ్నానికి 5వ లగ్నం, 7వ లగ్నం, 11వ లగ్నం సమయం నీ బ్యాంక్ ఓపెన్ అవుతుంది. అక్కడ యూనివర్సల్ నుంచి నీకు పర్సనల్ గా బ్యాంక్ ఓపెన్ అవుతుంది. ఆ బ్యాంక్ లో నీ ఒక ఏటీఎం అయితే, నువ్వు చేసే తపస్సు, నీ సాధన ఒక ఏటీఎం అయితే ఆ సమయంలో కూర్చొని సాధన చేయి. ఎందుకు నీవు సాధించలేవు? ఏదన్నా సాధించగలవు. నిన్న ఓడిపోలేదు, నేడు ఓటమి లేదు, రేపు ఓటమి రాదు అనే స్థితిలో నువ్వు 3 పువ్వులు 6 కాయలుగా కామధేనువు కల్ప తరువు చింతామణి నీలోనే ఉంది. ఆ సమయంలో నువ్వు ఎలాగ ఆలోచిస్తే అది నీకు ఎదుర్కొంటా వచ్చి ప్రత్యక్షమవుద్ది. అక్షయ పాత్ర లభిస్తుంది. ఈ అక్షయ పాత్ర కావాలా నీకు? అమృతం కావాలా నీకు? సప్తస్వర యోగం నేర్చుకో, గురుముఖత సాధన నేర్చుకో, సమయ పాలన చెయ్యి. తప్పనిసరిగా నీకు అది లాభం, నీకు అనుభవంలోకి రావాలా? దా ఆశ్రమంలోకి, మన ఆశ్రమంలోకి రండి. ప్రతి సోమవారం రండి, ప్రతి శుక్రవారం రండి, ప్రతి ఆరుద్ర నక్షత్రానికి రండి, ప్రతి పౌర్ణమికి రండి, ప్రతి అమావాస్యకి రండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు ఇక్కడ చెప్పే ప్రేయర్ చెయ్యండి. ఎలా చెప్తున్నా అలా సాధన చెయ్యండి. 7 వారాల వ్రతం చేయడం ద్వారా మీరు ఈ లాభాన్ని పొందగలుగుతారు. అనుభవంలోకి అప్పుడే మీరు నమ్మండి, లేదా వదిలేయండి. నేను చెప్పే మాట ఇది సత్యము శివశాసనం. శివుడు పార్వతి చెప్పిన రహస్య విజ్ఞానం మీకందరికి అందించాలని ఉచితంగా మీకు కానుక ఇస్తాం. రండి. హర హర మహాదేవ్. ఆలసించిన ఆశయ భాగం శుభం భవతు.